ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుచేయునుగాక. ఎందుకు అనేటువంటి అంశం మీద మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనము ధ్యానిస్తున్నామండి. ఈరోజు మనకు 38వ రోజు. ఈరోజు మనము రక్తము నీళ్లు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో ఇలా చదువుతున్నాము. యేసయ్యను సైనికులలో ఒకడు ఈటీతో ఆయన యొక్క ప్రక్కన పొడిచినప్పుడు వెంటనే రక్తము నీళ్లు బయలుదేరును అనేటువంటి మాటను మనము చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రక్తముతో నీళ్లు కారాలి యేసు యొక్క చర్మం నుండి అని మనం గమనించబోతున్నామండి, ధ్యానించుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఎందుకు యేసయ్యను ఈటీతో ఆయన్ని పొడవాలి, ఎందుకు పొడవాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఆ యొక్క 19వ అధ్యాయాన్ని మనము దానికి ముందు వచనాలు మనం చదివినట్లయితే ప్రియులరా, యూదులకు అది సిద్ధపాటు దినము, దాని మరుసటి దినము ప్రియమైన దేవుని బిడ్డలారా పెద్ద విశ్రాంతి దినము. అది వారికి పెద్ద విశ్రాంతి దినము, పస్కా యొక్క చివరి రోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నంటే యూదులు అంటే ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మాకు రేపు పెద్ద పండుగ వస్తుంది కాబట్టి ఆ పెద్ద పండుగ రోజు మంచి రోజు ఈ యొక్క శపించబడిన వారి శవాల్ని మేము చూడకుండా ఉండడానికి సిలువలో నుంచి ఆ యొక్క శవాలను దించండి, అంటే వారి యొక్క చర్మాలు అంటే శరీరాలని మీరు దించండి అని చెప్పి అడుగుతున్నారండి. ఇప్పుడు అలాగనే పిలాతు యొక్క ఆజ్ఞ ప్రకారం సైనికులు వస్తున్నారు. అంటే ఇద్దరు దొంగలు కుడివైపు ఎడమవైపు, యేసయ్యకు కుడివైపు ఎడమవైపు ఉండేటువంటి దొంగలు చూస్తున్నారు. వాడు ఇంకా సజీవంగానే ఉన్నారు, వారు చనిపోలేదు. అప్పుడు వారిని సిలువలో నుండి దించడానికి ముందుగా వారి యొక్క కాళ్ళు ఎముకలను విరగొట్టేది మనం చదువుతున్నాం. ఎందుకు విరగొడుతున్నారు? వారి సిలువలో నుంచి దింపిన వెంటనే వారు పారిపోకూడదు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో వారి యొక్క కాళ్ళు యొక్క ఎముకలు విరగొడుతున్నారు. యేసయ్య దగ్గరకు వస్తున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంతకు ముందే ఆయన మృతి చెందాడు అని గమనించారు. అయినా కూడా ఒకడు దాన్ని రుజువు చేసుకోవడానికి యేసయ్య యొక్క ప్రక్కన ఈటితో పొడుస్తున్నాడు. అప్పుడు రక్తము నీళ్ళు కారినట్టుగా మనం చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రక్తంలో 90% నీళ్ళు ఉంటాయి. ఆ యొక్క నీళ్ళు రక్తంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆక్సిజన్, మన యొక్క ప్రాణశ్వాస ఉంటుందండి. ఇప్పుడు ఇవి 3 ఉంటే మాత్రమే ఒక మనిషి సజీవంగా బ్రతకగలడు, శ్వాసోన్నతుడు తనలో అంటే పీల్చుకోగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు ఆయన మృతి చెందినప్పుడు, ఆయన్ని గుచ్చబడినప్పుడు వీటితో రక్తము నీళ్లు కారాయి. ఈ యొక్క రక్తము నీళ్లు ఏంటి అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక తల్లిని మనం తీసుకున్నట్లయితే ఒక తల్లి, ఆమెకి గర్భవేదన కలుగుతుంది. ఇప్పుడు వెంటనే డాక్టర్స్ అంటారు, ఆ నీళ్ళ సంచి పగిలిపోయిందండి, ఆ నీళ్ళ సంచి పగిలిపోయింది కాబట్టి వెంటనే డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటారండి. నీళ్ళ సంచి పగిలింది, వాటర్ బ్యాగ్ పగిలిపోయింది అంటే తర్వాత ఏం జరగబోతుందంటే ఒక ప్రాణము ఈ లోకానికి రాబోతుంది, బిడ్డ పుట్టబోతుంది అని అర్థమండి. ఇప్పుడు ఆ వాటర్ బ్యాగ్ పగిలిన కాసేపట్లో వారికి, ఆ తల్లికి గర్భవేదన కలుగుతుంది. గర్భవేదన కలిగినప్పుడు రక్తంలో ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ నీళ్ళు ఒకవైపు కారుతుంటాయి, ఇంకొక వైపు రక్తము కారుతుంటుంది. ఈ యొక్క రెండు కారుతున్నప్పుడు ఒక చిన్న శిశువు ఈ లోకానికి వస్తుంది, ఈ లోకంలో పుడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క తల్లికి గర్భవేదన, రక్తం గారుతుంది, నీళ్లు గారుతున్నాయి. ఆ 10 నెలలు ఆమె ఎంతో గర్భవేదన పడుతుంది. ఇప్పుడు ఏ యొక్క సంగతి కొరకైతే ఆమె 10 నెలలు కనిపెట్టుకునిందో అది తన కళ్ళ ముందుగా జరుగుతుంది. ఆమె భయంకరమైనటువంటి గర్భవేదన పడుతున్నప్పుడు ఆ యొక్క బిడ్డ, గర్భంలో ఉండేటువంటి ఆ యొక్క శిశువు ఏడుస్తూ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విన్న వెంటనే అంతవరకు ఆ తల్లి భరించినటువంటి శ్రమలంతా మర్చిపోయి ఆ తల్లి ఆనందిస్తుంది, సంతోషపడుతుంది. అరే, నా శ్రమల ద్వారా నేను నా బిడ్డని లోకానికి క్షేమంగా తీసుకొచ్చాను, నాకు శిశువు పుట్టింది, నా బిడ్డ చక్కగా పుట్టింది, క్రమంగా పుట్టింది, ఏ ఇబ్బంది లేకుండా, నా శ్రమలు పర్వాలేదు, నా బిడ్డ క్రమంగా చక్కగా వచ్చింది కదా అనేటువంటి సంతోషము ఆ తల్లి కలుగుతుంది. అటు తర్వాత ఆ వేదనంతా మర్చిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఒక తల్లి
నీళ్లు రక్తము కారుతూ ఒక బిడ్డను కంటుందో యేసు క్రీస్తు అలాగనే నీళ్లు రక్తాన్ని సిలువలో ఆయన కార్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి. పౌలు అంటున్నాడు కదా, ఒకడు క్రీస్తులో ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించను, అన్ని క్రొత్తవాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు సిలువలో ఆయన నీళ్లు రక్తాన్ని కార్చాలంటే నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి. మన జీవితంలో ఉన్నటువంటి పాత క్రియలన్నింటినీ కూడా హతము చేసి నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి యేసయ్య కలువరి సిలువలో నీళ్లున్న రక్తాన్ని ఆయన కార్చాడు. రెండోది, ఎందుకు ఈ యొక్క నీళ్లు రక్తము ఎందుకు యేసయ్య కార్చాడు? నీళ్లు రక్తము దేనికి సాదృశ్యం ఉన్నాయో మనం గమనించినట్లయితే, పాత నిబంధన కాలంలో ప్రియులరా ప్రత్యక్ష గుడారంలో ప్రియులరా మీరు చూసినట్లయితే, దానికి ముందుగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు విడిపించబడడానికి ఒక గొర్రె రక్తం కార్చింది. పాస్కా బలి వారికి అవసరమై ఉన్నది. ప్రియులరా, పాస్కా యొక్క గొర్రె యొక్క రక్తము ద్వారా వారు ఐగుప్తు యొక్క బానిస జీవితం నుంచి విడిపించబడ్డారు. 40 సంవత్సరాల అరణ్యములో వారి ప్రయాణం కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాను అనేటువంటి నీళ్లను వారు ఎప్పుడైతే దాటారో అప్పుడు వారు వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారంలో 2 ఉంటాయండి. అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి బలి ఇవ్వాలంటే అతడు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ బలిపీఠం దగ్గర ఏం చేస్తానంటే తన యొక్క బలిని అతడు అంటే చంపాలి. ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడు తీసుకొని వారి కొరకు పాప పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు ఆ యాజకుడు ఆ రక్తాన్ని తన చేతికి తీసుకొని పాప పరిష్కారం చేసిన తర్వాత ఆ యాజకుడు మొట్టమొదటిగా ఆ రక్తాన్ని చూస్తున్నాడు. రెండవది, ఆ యాజకుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఆవరణంలో ఉండేటువంటి ఆ యొక్క నీళ్ల తొట్టి దగ్గరికి వెళ్ళాలండి. నీళ్ల తొట్టి, రాగి తొట్టి దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటిగా రక్తము పాప పరిహారము చేస్తుంది. ఇప్పుడు నీళ్లు ఆ యాజకుడు ఏం చేస్తారంటే ఆ నీళ్లతో తన కాళ్ళు చేతులు కడుక్కుంటారండి. ఆ నీళ్లు వారిని శుద్ధం చేస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క రక్తాన్ని, నీళ్ళని అతడు చూసిన తర్వాతనే ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలడు. యేసు ఎందుకు మన కొరకు రక్తాన్ని, నీళ్ళని కార్చాలంటే నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి ఆయన తన రక్తాన్ని, నీళ్లను ఆయన కార్చాడు. రెండవది, యేసుక్రీస్తు ఎందుకు రక్తము, నీళ్లు కలువరి శిలువలో కార్చాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను దేవునికి సమీపమైన వారిగా చేర్చడానికి, దేవునికి సమీపమైన వారిగా చేర్చడానికి. దేవునికి మనం దూరంగా ఉన్నాము, మన పాప క్రియల ద్వారా మనం దేవునికి దూరంగా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తన రక్తము ద్వారా మన పాపాలంతా కూడా కడిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనం పరిశుద్ధపరిచి దేవునికి సమీపమైన వారిగా మార్చడానికి రక్తము, యేసయ్య యొక్క రక్తము మనకు పాప పరిహారాన్ని కలుగజేస్తుంది. ఈ నీళ్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం పొందేటువంటి బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. ఆ నీళ్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. అక్కడ పరిశుద్ధత కనిపిస్తుంది. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా పాప క్షమాపణ అక్కడ ఉంది. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధత ఎక్కడ ఉంది? పాప క్షమాపణ, పాప విమోచన అక్కడ కలుగుతుంది యేసయ్య రక్తం ద్వారా. ఈ నీళ్ళ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. మన పాపం క్షమించబడి మనం పరిశుద్ధంగా మార్చబడ్డాము. కాబట్టి మనము దేవునికి సమీపమైన వారిగా మనం ఇప్పుడు మార్చబడి ఉన్నాము. 2 విషయాలండి. యేసయ్య ఎందుకు నీళ్ళు రక్తాన్ని కార్చారు కలువరి శిలువలో? నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చడానికి. ఎందుకు యేసయ్య కలువరి శిలువలో నీళ్ళు రక్తాన్ని కార్చాడు? ఆయన రక్తము మనకు పాప విమోచన కలుగజేస్తుంది. మనం బాప్తిసం పొందినటువంటి ఆ నీళ్లు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాయి. కాబట్టి మన పాపాలకి విమోచన కలిగి మనం పరిశుద్ధపరచడం వలన మనము ధైర్యంగా దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన ఆరాధించేటువంటి హక్కును మనకు యేసయ్య తన శిలువ మరణం ద్వారా ఇచ్చాడనేటువంటి 2 పాఠాలను ఈ యొక్క నీళ్ళు రక్తం అనేటువంటి అంశం మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య తన శిలువ మరణము ద్వారా నిన్ను నన్ను నూతన సృష్టిగా మార్చి ఉన్నాడు. యేసయ్య తన శిలువ మరణము ద్వారా మన పాపాలకు విమోచన చేసి ఉన్నాడు. యేసయ్య తన శిలువ మరణము ద్వారా
నిన్ను నన్ను పరిశుద్ధపరిచి దేవునికి సమీపమైన వారిగా ఆయన మార్చి ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను ఒక్కొక్కరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, కల్వరి సెలవులో నీవు ఎందుకు నీరు రక్తాన్ని కార్చావు అనేటువంటి అంశాన్ని తండ్రి మాకు నేర్పించావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చడానికి, మా పాపానికి పరిష్కారం కలుగజేయడానికి, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, దేవునికి సమీపమైన వారిగా మార్చడానికి మా కొరకు తండ్రి నువ్వు నీరు రక్తం కార్చావు అనేటువంటి పాఠాన్ని మాకు నేర్పించిన మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. మా కొరకు తండ్రి కల్వరి సెలవులో మరణించిన దేవా, తండ్రి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యొక్క పాపాలకి తండ్రి విమోచన కలుగజేసిన దేవా, తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి, నిన్ను ఆరాధించేటువంటి, నీలో నిలకడగా ఉండేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రమయ్యా. ఈ కృప అంతా కూడా ఈ యొక్క తండ్రి కృపలు తండ్రి యొక్క మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన వారలారా, దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.